నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో ప్రగతి పథంలో తొలి అడుగు ద్వారా కూటమి ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రచారం చేయండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు మాధవన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు. డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ఆయా విభాగ ప్రముఖులను సత్కరించిన స్వచ్ఛంద సంస్థలు. బేముడలో జరిగిన ప్రభుత్వ పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేటప్పటికి ఇంట్లో బంగారం, వెండి, నగదు చోరీ. వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీమ్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రగతి పథంలో తొలి అడుగు అనే కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుందన్నారు. వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వారికి అందుతున్న పథకాల గురించి వివరించాలన్నారు. జూలై 2వ తేదీ నుండి ఈ కార్యక్రమం ప్రారంభమై నెల రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షుడు రవికుమార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రామ్ లక్ష్మణ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 2వ తారీఖు నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పరిపాలన మీద ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని తొలి అడుగు పేరుతోటి మరి ప్రజల్లోకి బూత్ స్థాయి నాయకులు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసి దాన్ని ఒక డిజిటల్ కార్యక్రమంగా రూపొందించి ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ మ్యాపింగ్ చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజల్లో ఎలా ఉంది పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు భిన్నమైనగా ఉంటే దాన్ని మరి మార్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుద్ది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి రూపొందించడం జరిగింది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రతిసారి కూడా మరి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ, పార్టీ నిర్దేశించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్ టైంలో చేసి మరి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి అదే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయడానికి ఈ నెల రోజులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మా అందరితో పాటు కష్టపడి పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి పంచాయతీ ఒక 2000 ఓటింగ్ ఉన్న పంచాయతీ ఉంటే అది ఒక 3 డేస్లో అయిపోతుంది. అలాగే ఒక 3000 జనాభా ఉన్న 3000 ఓటర్లు కలిగిన పంచాయతీ ఉంటే అది ఒక 4 రోజులు పడుతుంది.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవన్ ఎన్నికైన సందర్భంగా ఆయన్ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కలిశారు. తాతాజీతో పాటుగా బీజేపీ నాయకులు టి భోగేశ్వరరావు, సత్యనారాయణ, దోబా శ్రీను, దత్తు ప్రసాద్, అయినం బాలకృష్ణ, సింగం జగపతి రామయ్య, పత్స గోపాలకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు పశువులేటి అమ్మిరాజు, చిట్యాల రాంబాబు, ఎన్నింటి వెంకటలక్ష్మి, సింగం శేషగిరి తదితరులు కలిసి అభినందనలు చెప్పారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారి ఆదేశాల మేరకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా వరల్డ్ డాక్టర్స్ డే మరియు సిఏ డే వేడుకలను స్థానిక సెసి రోడ్ నందు గల లయన్స్ క్లబ్ హాల్లో జరిగింది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సిఏ చిన్నం మణిధర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లోని సభ్యులైన డాక్టర్లు సిఏలను ఘనంగా సత్కరించారు. కమిటీ చైర్మన్ లైన్ మదన్ మోహన్ అగర్వాల్ నిర్వహణలో డాక్టర్ ఆర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ ఎల్ రవికుమార్, డాక్టర్ పి శోభారాణి, డాక్టర్ బి చిన్నకుమార్, డాక్టర్ పి అవినాష్, డాక్టర్ టి విజయ్ సృజిత్, డాక్టర్ కె అసిత, డాక్టర్ మిక్కిలి రాజ్గోపాల్, డాక్టర్ మధు చైతన్య, డాక్టర్ డిఎం స్నేహారెడ్డి, డాక్టర్ ఐఎల్వి గణేష్ రావు, డాక్టర్ శశికుమార్, డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావులను, సిఎల్ను చిన్న మణీంద్ర, మట్టూరు పంచాక్షరి, బివిఎన్ లక్ష్మీనారాయణ, డిస్టిక్ చైర్మన్ సన్నిధి సూర్యనారాయణ మూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చిన్న మునీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు, ట్రెజరర్ గోగు కిరణ్ కుమార్, సుంకర శ్రీనివాస్, గ్రంథి సత్యనారాయణ, పేరూరి కాశీయ, వంగపండు రామ్మోహన్ రావు, కప్పల నరసింహమూర్తి, పడాల మహేశ్వరరావు, చిన్నం జగదీష్, గరికపాటి బాపయ్య శర్మ, జీడిగుంట హరిబాబు, ఆకుల ధనశేఖర్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పశుమర్తి అనిల్, నున్నా సుందరం తదితరులు పాల్గొన్నారు. ఇంకా కృషిగా ఇంకా ప్రజలకి పేషెంట్స్కి న్యాయం చేయాలి మాకు ఇంకా ఒక బాధ్యత అది మొదటి నుంచి మేము ఒక ఓ తీసుకుని ఇంకొకటి ఓ తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి పేషెంట్కి న్యాయం చేయాలనుకున్నాము. కానీ కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే మిగతా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల లేకపోతే మేమే ఒకసారి హడావుడిగా ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ వల్ల కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి. కానీ అవన్నీ కావాలని చేసినవి కాదు, అవి అంటే అన్వాంటెడ్గా అంటే జరుగుతూ ఉండేవి. కానీ అవి కూడా మేము హ్యూమన్ ఎర్రర్స్ తగ్గించడానికి ప్రతి ఏటా మేము ఇంకా మంచిగా చేయాలి అనుకుంటున్నాం. తాడేపల్లిగూడెం వచ్చి నేను 42 సంవత్సరాలు అయింది. వచ్చినప్పటి నుండి నేను ఆర్ఎంపీ డాక్టర్ అయినప్పటికీ కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఐఎంఏ డాక్టర్లు అందరితో నాకు స్నేహం ఉంది. ఇంచుమించు బంధువులా ఫీల్ అయ్యి వర్షంతో పిలుచుకునేవాళ్ళం. నేను జనతా డాక్టర్గా మొదట ఒక ఆశయంతో నేను హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఆ ఆశయానికి తగ్గట్టుగా బిలో పవర్టీ లైన్ ఆఫ్ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని పెద్ద డాక్టర్లందరినీ కూడా పంచుకుని ఆ పేషెంట్ నా చేత చూపించుకొని మరి వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగించి వీలైనంత వరకు నాకు చేతనైనంత శిబిరాలు నిర్వహించడం కానీ సేవ చేయడం కానీ. చాలా థ్యాంక్స్ అండి లయన్స్ క్లబ్ వారికి మాకు ఇచ్చిన ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ కంగ్రాచులేషన్స్ న్యూ టీమ్ అందరికీ. ఇన్ని సంవత్సరాలు నేను అసలు ఏం పార్టిసిపేట్ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈ సంవత్సరం అన్న టీం వాళ్ళు నాకు ఏమైనా అవకాశం ఇస్తే నేను ఐఎమ్ రెడీ టు డూ ఇట్. నేను డెఫినెట్లీ వస్తాను, రావాలని ఉంది. బట్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను నా వంతు నేను లయన్స్ క్లబ్కి మెంబర్ ఒకటే కాకుండా ఏమన్నా కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎక్కడైనా ఏదైనా నాకు చెప్తే నేను ఆయన రెడీ. ఎవరికైనా పిల్లలు ఎవరైనా స్కూల్స్లో అలా ఎవరైనా పెట్టుకోలేను అని అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మనం డాక్టర్స్ డే మరియు జాయింట్ డేగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బీసీ రాయ్ జన్మదినాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. వారు రాజకీయ కాకుండా ప్రముఖ వైద్యుడే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు కూడా. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది. వారి సేవలు గాను భారత ప్రభుత్వం అత్యుత్తమైన భారతరత్న అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది.
ఇవాళ డాక్టర్లు మనకి ఎనలేని సేవలు చేస్తారు. డాక్టర్ దేవుడితో మనకి సమానం. ఎప్పుడు పడితే వారికి మనం వెళ్ళిన వాళ్ళని చూసి వెంటనే మనకి ధైర్యం చెప్పి వైద్యం చేస్తారు. ఈ రోజున వారిని మనం స్మరించుకుంటూ వారికి సత్కారం చేయడం మన అదృష్టంగా భావిస్తూ, అలాగే చార్టెడ్ అకౌంటెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లైన్స్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ. బేముడోలు మండలంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. స్థానిక ఈతకోట వారి వీధిలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. పలువురు లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది కూటమి నేతలతో కలిసి పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, కుక్కల ప్రసాద్, పైడిమల్ల యుగంధర్, ఆదిరెడ్డి సత్యబాబు, ఈతకోట బాబీ, లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం, తాటిమల్ల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో విలువైన సామాన్లన్నీ దొంగల పాలయ్యాయి. వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెం ఝాన్సీరాణి హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళాలు వేసి తిరుపతి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువా సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా తెరిచి చూసేసరికి అందులో ఉన్న 45,000 రూపాయల నగదు, సుమారు 6 కాసుల బంగారం, కేజీన్నర వెండి అపహరణకు గురైంది గుర్తించి లబోదిబోమన్నారు. పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి క్లూస్ వేలిముద్రలను సేకరించారు. చోరీ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఆయన రూరల్ మండలం పుల్లాయిగూడెం పట్టణంలోని 7వ వార్డు పెంటపాడు మండలం కే పెంటపాడు శివారు ముక్తేపురం గ్రామంలో పర్యటించి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీన ఇంటికి తీసుకొచ్చి అందజేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 1000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని తెలిపారు. పెంటపాడు మండలం ముక్తేపురంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ ఆధ్వర్యంలో వృద్ధులు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలతో నివాళులర్పించారు. అక్కడ వృద్ధులకు వలవల బాబ్జీ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. తొలుతగా గ్రామంలోని రామాలయంలో గంధం సతీష్ ఆధ్వర్యంలో వలవల బాబ్జీకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, బత్తుల ప్రసాద్, కాకర్ల సుభద్ర, రంజిత్, పంతం శేఖర్, ఇమ్మది లక్ష్మయ్య, మైలవరపు సుబ్బారాయుడు, ఆలపాటి రాంబాబు, మేకా నరేష్, పట్నాల రామకృష్ణ, అడ్డు రంజిత్, ముత్యాల శ్రీనివాస్, ముప్పటి రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పెన్షన్ అనేది ఫస్ట్ పెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. ఆ వేళ 35 రూపాయలతోటి ఈ పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 75 రూపాయలు చేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు దాన్ని 200 చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలని మళ్ళీ 2000 కూడా ఆయనే చేశారు. మళ్ళీ మేము వస్తే 3000 చేస్తానని చెప్పడం జరిగింది. తదుపరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సార్లు పెంచుకుని మరి 3000కి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి, కిడ్నీ బాధితులకి అందరికీ కూడా పెన్షన్ల పంపిణీలో కార్యక్రమంలో భాగంగా మరి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు 4,000 రూపాయలకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ 4,000 కూడా ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా 3 నెలలు కలుపుకొని 3,000 కలిపి 7,000 రూపాయలు కూడా ఆ రోజున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి వికలాంగ పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే కిడ్నీ బాధితులకి ఫస్ట్ టైం 10,000 రూపాయలు చేశారు. అలాగే ఎవరైతే బెడ్ నుంచి లెగలేరో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవాళ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి ఆశీర్వచనాలతోటి
ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా వస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏంటంటే ఈ పథకాలు వేయడం ఒకటే కానీ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకపోయినా గాలికి వదిలేసిన పరిస్థితి. కానీ ఈవేళ రోడ్లు తూట్లు పడిపోతే ఆ రోడ్లన్నీ రిపేర్ చేయించిన పరిస్థితి, కొత్త రోడ్లు వేయించిన పరిస్థితి. ప్రాజెక్టులకు ₹1 పెట్టకపోతే ఈవేళ అనేక ప్రాజెక్టులకి మరి ఈవేళ డబ్బులు పెట్టి నదుల అనుసంధానం స్కీమ్లో భాగంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద పెట్టే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. గతంలో వాలంటీర్లు వచ్చి 5 గంటలకే పెన్షన్ ఇచ్చేవారని చెప్పేవారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయం స్టాఫ్తో అలాగే ప్రతి వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో 2500, 3000 ఇచ్చే పెన్షన్ ఈరోజు 4000 రూపాయలు చేసి ప్రతి ఇంటికి పైగా ఈ నెల తీసుకోకపోతే గత గవర్నమెంట్లో పోయేది. కానీ గవర్నమెంట్ అలా కాదు, 3 నెలల వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ముందు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే రోజుల్లో వాళ్ళకి వచ్చే పథకాల గురించి వివరణ చెప్పడం, అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడం, అలాగే పెన్షన్ ఇప్పించడం చేయాలి. అది ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది మనం అందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎంత నాశనం చేశాడు, అలా కాకుండా మనమే తెలుగుదేశం సైనికులు, జనసేన సైనికులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంట్లో ఏమైతే జరుగుతుందో ఆ ఇంట్లో ఆ కార్యక్రమాలకు వాళ్ళకి ఏ అవసరం తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ప్రతి నెల ఈ క్రమం తప్పకుండా ఇస్తున్న ఈ పెన్షన్ కార్యక్రమాల్లో మా వృద్ధుల యొక్క ముఖంలో చాలా ఆనందం, అలాగే వికలాంగుల ముఖంలో కూడా ఆనందం చూడటం. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పెన్షన్లో ప్రతి నెల 4000 రూపాయలు చేస్తారని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ప్రజలందరూ కూడా కూటమిని నమ్మి అందరూ కూడా ఓట్లేసి ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం మొదటి సంతకంలోనే పెన్షన్లను 4000 చేసి మేము ఫిబ్రవరి నెలలో ఇస్తామని చెప్పని అప్పటి నుంచి కూడా ఆ ₹1000 కూడా కలిపి ఇస్తామని చెప్పని 3 నెలలు 3000, కొత్తగా 4000 కలిపి 7000 రూపాయలు మొదటి నెలలోనే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల కుటుంబంలో వృద్ధులందరూ కూడా మాకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పని మీ అందరికీ మేము పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. అవ్వాతాతలు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులు కానివ్వండి, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ అనేది ఇంటింటికి 1వ తారీఖునే ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు ఏదైతే ఆ రోజు వాగ్దానం ఇచ్చారో 4000 కూడా ఇచ్చి మా అందరూ కోరికలు తీరుస్తున్నారని పెద్దలందరూ ఆశీస్సులు కూడా ఈ కూటమి ప్రభుత్వంకి ఉంటుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే సంవత్సరం కాలం, ఈ రోజుకి సంవత్సరం అయింది, మనం ఏదైతే పెన్షన్ పెంచి ఇచ్చి మళ్ళీ అదే కాకుండా 3 నెలలు పెండింగ్, ఆ రోజు 7,000 4,000 వచ్చే 7,000 ఇవ్వడం ఈ దేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడూ లేని విధంగా ఒక నెలలో ఒక వృద్ధాప్య పెన్షన్ 7,000 ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దానికి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఈ పుల్లాయిగూడెం ప్రజల తరపున మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పెన్షన్ ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఎక్కడైనా ఇంటి కాడ ఉన్నా మేము స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా పొద్దున్న 5ంటికే లేచి పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 31వ తారీఖు ఆదివారం వస్తే శనివారం ఇచ్చిన దానికి ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ పార్టీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్లోని కాలువగట్టును వద్ద గల దేవి మహంకాళమ్మ గుడి 8వ వార్షికోత్సవం మంగళవారం ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ నిర్వహణలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు జరిగాయి. ఈతకోట రామయ్య దంపతులు పీటలపై కూర్చొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి వివిధ రకాల పూలతో పూజలు చేశారు. పట్టణ ప్రముఖులు పలువురు ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయం తరపున ఎగ్గిన నాగబాబు సత్కరించారు. మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. నవోదయ ఫ్రెండ్స్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని అందించారు. ये तत्श्रावयामि
శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం నిర్మాణం చేసి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఏదైతే ఈ ఆలయ ప్రతిష్టలో విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఈతకోట రామయ్య గారి దంపతులు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం పెద్దలు గురువర్యులు శ్రీ శ్రీనివాస శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు వారి శిష్యులు వారి నేతృత్వంలో ఉదయం నుంచి కూడా 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని అలాగే విఘ్నేశ్వర పూజని మండపారాధన ఇవన్నీ కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిర్వహించి చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈతకోట రామయ్య గారి దంపతులు అలాగే ఈతకోట తాతాజీ గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్డులో పెంచేసి ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి మహోత్సవాల్లో 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా గణేశాంబికా పూజ, పుణ్యవాచనము, నవగ్రహ దేవతారాధన, నవదుర్గారాధన, సమస్త దేవతల యొక్క ఆరాధన చేసి అమ్మవారికి అభిషేకం చేసి 1,00,000 పుష్పార్చన జరపబడింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా జూలై 1వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా మన నాగబాబు గారి ఆధ్వర్యంలో వేద స్మార్త పండితుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగింది. డాక్టర్స్ డేని పురస్కరించుకొని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్లను మంగళవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో గట్టిం సింధు మాట్లాడుతూ బీసీ రాయ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన జన్మదినం రోజున డాక్టర్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. హోమియో వైద్యులు భోగిబాబు, ఆయుర్వేద వైద్యులు ఉడిముడి శాంతి స్వరూప్, రవిమాధవ్ హాస్పిటల్స్ చిట్యాల సురేంద్ర, చిట్యాల పద్మిని, లలిత హాస్పిటల్ కంచర్ల సాయి, పృథ్వీ, కంచర్ల సురేఖ, ఎన్వీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ నోకల దుర్గ, స్కై డెంటల్ హాస్పిటల్ కమల, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జానపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, ఎగ్గిన శరత్ బాబు, బురిడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, బి హరికుమార్, కర్రి రాజారావు, కంచర్ల నరసింహం, కె వెంకటాచలం, జె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున తాడేపల్లిగూడెం మండలంలో మన ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నటువంటి మన మండల డాక్టర్స్కి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మనందరికీ నెహ్రూ ఆయుర్వేద వైద్యశాల అందరికీ సుపరిచితం. ఎందుకంటే నెహ్రూ గారు ఎంతోమందికి ఎంతో సేవలు అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మనకి లేకపోవడం, ఇప్పుడు వారి అబ్బాయి స్వరూప్ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. అందువల్ల ఈరోజు మా మానవతా సభ్యులు అందరం కలిసి మా ప్రెసిడెంట్ జనపనేని రాజేంద్ర గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి సన్మానించడానికి ఇక్కడికి వచ్చాం. ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి ఇంత సేవ చేస్తున్న స్వరూప్ గారికి మా ప్రత్యేక అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా భారతదేశ చరిత్రలో బీసీ రాయ్ గారు జూలై 1, 1982 జూలై 1న ఆయన బీహార్లో జన్మించి ఆయన జీవితం అంతా మొత్తం వైద్య వృత్తికే, వైద్యాన్ని బట్టే దేశం డెవలప్మెంట్ ఉంటుందని ఆలోచించి అదే రోజు ఆయన మొదటి నుంచి కూడా వైద్య వృత్తిలో ఆయన ఎంబీబీఎస్ చేసి అప్పట్లో ఇక్కడ ఎండీలు ఎఫ్ఆర్సిఎస్లు లేవు కాబట్టి లండన్ వెళ్ళి ఆయన అక్కడ నేర్చుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చి ఆయన పూర్తి సేవలు ఇక్కడే ఇస్తూ ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ఆయన రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కలకత్తా మేయర్గా తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ 1961లో ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించారు. అలాగే 1962 మళ్ళీ జూలై 1న
ఆయన పరంపదించడం జరిగింది. మిరాకిల్ ఏంటంటే ఆయన జయంతి వర్ధంతి కూడా జూలై 1 దాన్ని మన భారతదేశం గుర్తించి అప్పటి నుంచి జాతీయ వైద్యుల దినోత్సవంగా భారతదేశం ప్రకటించింది. అప్పటి నుంచి జరుగుతూ ఉందండి. డాక్టర్స్ డే రోజు మమ్మల్ని ఇద్దరిని ఇలా సన్మానించినందుకు మానవతా వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా చేయడం మా రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆనరింగ్ అస్ ఆన్ దిస్ డాక్టర్స్ డే. మా నాన్నగారి పేరు మీద స్థాపించిన ఈ నెహ్రూ ఆయుర్వేద వైద్యశాల ఎంతో ప్రజాదరణకు గురైంది. సో ఈ మానవతా సంస్థ ఎన్నో మానవతా విలువలు కలిగిన ఈ మానవతా సంస్థ ఇలా డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ సన్మానించి అభినందనలు అందించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు మా సర్వీసెస్ని గుర్తించి ఇలా మాకు అరుదైన సత్కారం అందించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. మా సర్వీసెస్ ఎప్పుడు ఇలా మీ మానవతా సేవా సంస్థ వారికి ఎనీ టైం ప్రొవైడ్ చేస్తామని ఈ డే తరపున నేను చెప్తున్నాను. అలాగే మీ వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం పరమర విప్పర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పసల చంటి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని 100 క్వింటాల కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేశారు. మంగళవారం షష్ఠి సందర్భంగా ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో అభిషేకాలు, పూజలు, ఊంజల్ సేవ, పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. అన్న సమారాధనకు నిడమర్రు గ్రామ వాస్తవ్యులు వేగిరెడ్డి యుగంధర్, దుర్గా విజయలక్ష్మి దంపతులు, నాగ వెంకట సత్య శ్రీమహి, వేగిరెడ్డి లక్ష్మణరావు, వెంకటరమణ దంపతులు సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసలు సత్తికొండలు, పసల చంటి, పసల సత్తికొండలు, పసలు చంటి, పసల గంగన్న, పసల నాగు, నైనాల సూరి చంద్రరావు, పడమర్ర వెప్పరు గ్రామ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. శాకంబరి అలంకరణ పుట్ట దగ్గర చాలా బాగా చేశారు. గ్రామస్తుల్లో కూడా చాలామంది వచ్చి సహకరించారు. అందువల్ల వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వర్షం వచ్చినా కూడా ఈ జనంలాగా వస్తున్నారంటే ఈ స్వామివారి మహేశ్వరాన్ని చెప్పక తప్పదు.
ఇది స్వయంభూ శ్రీ వల్లి సుబ్రహ్మణ్య వారు స్వయంభూ. ముఖ్యంగా సంతానం లేని వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వెళితే వారికి తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. ఈ సంతానమే కాకుండా కోర్టు బాధ కావనండి, సంసారం బాధ కావనండి, వారు ఉచ్చి తీసుకోమనండి. ముఖ్యంగా వారి కోరికలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి మంగళవారం భక్తులతోటే భోజనం పెడతారు. ఈ స్వయం అలాగే షష్ఠికి కూడా ప్రజలతోటే పెడతారు. ముఖ్యంగా ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళితే వారి కోరికలు కూడా తీరుతున్నాయని సభాపూర్వకంగా చెప్తున్నాం. మా గ్రామంలో చేసి ఉన్న స్వామి స్వయంభూ. ఇక్కడ స్థలమాత్యం చెప్పలేనిది, అంత స్థలమాత్యం గల స్వామి ఇక్కడ స్వయంభూగా ఏర్పడడం. ఈ స్వామి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా కోరిన కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. స్థలమాత్యం అటువంటిది ఇక్కడ ఎవరు ఏర్పాటు చేసింది కాదు. చెరువు, జమ్మి చెట్టు, బాలమామిడి చెట్టు, పుట్ట కలగలుపున్న ఈ ప్రదేశంలో ఏ కోరినా ఆ స్వామి దయ వల్ల, ఆ స్వామి కరుణాకటాక్షం వల్ల ఆ కోరికలు తీరుస్తున్నాయి. అలాగే కూడా ఇక్కడ చాలామంది కూడా వచ్చి మళ్ళీ మాకు ఈ కోరిక తోరిందండి, దానికోసం ఇక్కడికి మళ్ళీ వచ్చామని చెప్పేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే దానిలో భాగంగా ప్రతి మంగళవారం కూడా సుమారు 1200 మందికి స్వామి దర్శకుల భక్తులకు అన్నప్రసాదం అందించబడింది. దానిలో భాగంగా వేగిరెడ్డి యుగంధరేశ్వర్ గారు, విజయలక్ష్మి దంపతులు, నాగవెంకట సత్యశ్రీ మహి గారు, నాగిరెడ్డి లక్ష్మీ వెంకట రామరెడ్డి గారి దంపతులు, వీరు నిడమర్రు గ్రామస్తులు. వీరి ఆర్థిక సాయంతో ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. కావున వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ స్వామి రాసిన కోరుకోవచ్చు. చాంద్రమానము సౌరమానము, మనమేమో చాంద్రమానంలో ఉన్నాం. తమిళనాడు అన్నీ కూడా సౌరమానం. ఈరోజు తమిళనాడు అన్నీ కూడా కుమార షష్ఠి అంటారు. షష్ఠి మనకి భాద్రపద మాసంలో మార్గశీర మాసం వచ్చి షష్ఠి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 16 అవతారాలుగా ఉన్నారు. ఈ 16 అవతారాల్లో ఈ రోజున ఉద్భవించాడు స్వామి. ఏమని కర్కోటకుగా ఉద్భవించాడు. అనంతరు ఆదిశేఖర తస్కర ఎన్నో అవతారాలు ఉద్భవించిన మా స్వామి ఇప్పర్పూరు గ్రామంలో మేము చేసిన శ్రీ సంతాన వల్లి దేవాసహిత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు షష్ఠి మంగళవారం మన పూర్వజనం సుకృతం బట్టి వచ్చింది. ఈ రోజున స్వామికి తెల్లవారుజామున ఈరోజు విశేషమైన శాకాంబరీ దేవిగా ఉన్నాడు స్వామి వల్లీదేవ. బ్రహ్మాండమైన దగ్గర 100 క్వింటాలు కూరగాయలతో అన్నీ కూడా మాలతో శాకాంబరీ దేవిగా ఉన్నాడు స్వామి. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు విస్తృత స్థాయి సమావేశం వై జ్యోతి అధ్యక్షతన జరిగింది. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి లూదియమ్మ, దేనమ్మ, జి గౌరీదేవి, ఏ వెంకటలక్ష్మి, సత్యవేణి, జి అర్చన, సావిత్రి ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పు తీసుకురావడం జరిగింది. 44 కార్మిక చట్టాలని 29 చట్టాలని రద్దు చేసి 4 కోడలుగా మార్పు చేశారు. ఈ మార్పు చేసిన ఉద్దేశం కార్మికుడికి నష్టం కలిగించే పరిస్థితి వస్తుంది. అందుచేత కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఈ ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడు బతకడమే కష్టంగా ఉంది, అంచేత కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. కానీ ఉన్న చట్టాలు తీసేసి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయకుండా వీళ్ళ జీతగాళ్ళుగా గుర్తించేటట్టుగా వీళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవన్న పద్ధతిలో కూడా తీసుకురావడం సరైనది కాదని అంచేత సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇతర ఏదైతే చట్టాలు పాత చట్టాలు ఉన్నాయో చట్టాలని అమలు చేసే దాని గురించి ఆలోచన చేయాలి. ఏదైతే జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పిలిపించారో ఆ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చాము. ఏదైతే లేబర్ కోడ్ల వల్ల కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని యాజమాన్యులకి ప్రభుత్వం మరి సమకూరుస్తున్న వాళ్ళే ఈరోజు ఆశా వర్కర్లు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఆశా వర్కర్లకి సంక్షేమ పథకాలు కానీ, కనీస వేతనాలు కానీ, మరి గ్రాడ్యుటీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వయో పరిమితి ముందుకు తీసుకొచ్చి ఆశా వర్కర్లు రిటైర్మెంట్ చేస్తున్నారు. అలాగే ఆశా వర్కర్ల నియామకాల్లో కూడా రాజకీయ జోక్యం లేకోకుండా ప్రభుత్వమే చేపట్టాలని ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. అయినప్పటికీ
ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకుండా ఉంది. ఏదైతే జూలై 9వ తారీఖున ఈ డిమాండ్స్ మీద అన్నింటి మీద జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ వెస్ట్ గోదావరి జిల్లాలో పాల్గొంటున్నారు. పట్టణంలోని 23వ వార్డులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. 23వ వార్డు జనసేన ప్రెసిడెంట్ కాకర్ల శివ, బండి దుర్గాప్రసాద్, కోడి త్రాసు వెంకటేష్, ప్రభు, బండి అంజీ, రౌతు సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి సూపర్ 6 భాగంగా మరి ప్రతి నెల పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు కల్లా మరి అందరికీ కూడా సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మరి డయాలసిస్ చేసుకునే పేషెంట్కి మరి 10,000 రూపాయలు, డిజేబుల్కి 15,000 రూపాయలు కూడా ఇంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇనోఫిలియాకి 10,000 రూపాయలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆర్థిక స్తోమత లేక ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వ్యక్తులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబ్బులు ఇస్తే ప్రతి నెల కూడా మరి డయాలసిస్కి కానీ, ఇన్ఫోలియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, 4,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కానీ మరి ఎంత అవసరం ఉన్నది. వాళ్ళందరూ చూస్తుంటే మాకు మరి ఇంటికి పెద్ద కొడుకులాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉందని మరి ప్రజల్లో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ మదన్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు కొండ్రెడ్డి శశికుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మణీంద్ర, సెక్రటరీ త్రిమూర్తులు, ట్రెజరర్ గోగు కిరణ్ కుమార్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పేరూరి కాశీయా తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడ పరిసర ప్రాంతాల్లో పేరొందిన డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్ సేవలను అభినందనీయమని అన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులు శశికుమార్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడానికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరితో రావడం జరిగింది. తాడేపల్లిగూడెంలో ఒక తరం నుంచి 2వ తరం, 3వ తరం, 4వ తరం వరకు కూడా శశికుమార్ గారి యొక్క ఫ్యామిలీ ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ ప్రజారోగ్యానికి వారి వంతు వారు కృషి చేయడం. మరి ఈ సందర్భంగా బీసీ రాయ్ గారిని స్మరించుకుంటూ మరి భారత ప్రభుత్వం గుర్తించినటువంటి డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శశికుమార్ గారికి లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మన తాడేపల్లిగూడలో చాలా ప్రముఖ డాక్టర్ శశికుమార్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి విశేష శబ్దాలను వచ్చామండి. హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. పెంటపాడు మండలం మౌంజీపాడు సచివాలయ పరిధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన 1,000 రూపాయల పెన్షన్తో పాటు ఈ సంవత్సర కాలంగా 2,15,00,000 రూపాయలు గ్రామంలో గల పెన్షన్దారులకు అందజేయడం జరిగింది. లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని, కృతజ్ఞతలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, ఒలిమి ఏసు, తానేటి జయమ్మ, మల్లిపూడి వెంకటేష్, కొండెల్లి రాజు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము అధికారంలోకి వస్తే ఏదైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉన్నారో అందరికీ కూడా పెన్షన్ని 1,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు పెంచుతామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన విధంగానే ఏదైతే జూన్ నెలలో ఆ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలో వస్తే జూలై నెల 1వ తారీఖున అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజుని పెంచిన 1,000 రూపాయలతో పాటు 7,000 రూపాయలు అంటే గతంలో వచ్చే 3,000 పెంచిన 1,000 రూపాయలతో 4,000 అది కాకుండా గడిచిన 3 నెలలుగా 7,000 ఇచ్చే కార్యక్రమాలు రోజు కరెక్ట్గా 2024 జూలై 1వ తారీఖున కార్యక్రమం స్టార్ట్ చేసి ఇవాళ సంవత్సరం పూర్తయింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన మాటను పోషించుకున్నందుకు మన అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి, అభినందన తెలియజేయాలి. స్థానిక సిపాయిపేటలో గల భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం నందు యూనియన్ నెలవారీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, కార్యదర్శి అత్తిలి బాబీ, కోశాధికారి కోడే సాయి బాలాజీ, కార్యవర్గ సభ్యులు మిండెం జేమ్స్,
పంతం రామకృష్ణ, పెరికల శివరామకృష్ణ, రొకళ్ళ హేసు, మల్లూరు నాగబాబు, శివ, సాయి, బద్దిరెడ్డి ఏడుకొండలు, గౌరీ శంకర్, సిహెచ్ వెంకన్న, గణేష్, మంగిన నాగేశ్వరరావు, గంధం శ్రీను, కోణాల వెంకటేశ్వరరావు, పళ్ళెం సుబ్బారావు, కొత్యాల ఆంజనేయులు, పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 25,000 మంది కార్మికులు నమోదై ఉన్నారు. ఈ కార్మికుల్లో గత సంవత్సరాల నుంచి అనేక ఆశలు నెలకొని ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కదా అని చాలా ధీమాగా ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకనో మరి భవన నిర్మాణ కార్మికులనే వాళ్ళ మీద నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది. ఈ వెల్ఫేర్ బోర్డుల నిధులు ప్రభుత్వం ఏ విధంగా కాచేయాలి, ఏ విధంగా పక్కదారి పట్టించాలి అని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఎలక్షన్ అయిపోయింది కదా, ఈ 50 లక్షల కుటుంబాలతో అవసరం ఏముంది అన్నట్టు ధోరణిలో ఆలోచిస్తుందేమో అని భవన నిర్మాణ కార్మికులు భావిస్తున్నారు. ఎందుకంటే గడిచి సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం చీకటి జీవోలని అనేక జీవోలను రద్దు చేసిన ఈ ప్రభుత్వం, అనేక మంత్రిమండలి సమావేశాలు, అనేక కేబినెట్ సమావేశాలు జరిపిన ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి గుర్తించలేదు. పైగా కాలయాపన చేసే కమిటీలు అంటే భవన నిర్మాణ కార్మికుల నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కదారి పట్టించే ఆలోచన సూచనలు చేస్తున్నాయి. మన మా కార్మిక సంఘానికి బోర్డుకి మన ఉలబాబుజీ గారిని చైర్మన్ గా ఎన్నుకున్నందుకు మనందరికీ ఒక శుభపరిణామం అనుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళా మనకి వెల్ఫేర్ బోర్డు నుంచి రావాల్సిన ఫలాలన్నీ కూడా మనకి చనిపోయిన వాళ్ళకి డబ్బులు కానీ, అలాగే ప్రసూతి కార్యక్రమం కానీ, లేదా పెళ్లిళ్ళకి కానీ వచ్చే డబ్బులన్నీ కూడా మళ్ళా మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సమక్షంలో మళ్ళా జరిగి మనకి మేలు జరుగుతుందని ఆశిద్దాం. అలాగే మనకు కూడా ఏంటంటే మనం కూడా రానున్న రోజుల్లో మన కార్మికులందరూ కూడా 60 సంవత్సరాలు దాటితే పనిచేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా మా కార్మికుల బోర్డు నుంచి ఒక 5,000 పింఛన్ ఇస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా మనం 15 చోట్ల ధర్నా చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మరిన్ని ధర్నాలు చేసి మన కార్మిక సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డోర్ స్టిక్కర్స్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు జబాది శ్రీను, కర్రేడ్ల రామకృష్ణ, సత్తి కోదండరామిరెడ్డి, చల్లా చంద్రారావు, చిటికిన రాము, నరమాల కృష్ణ, యాసారపు ఎర్రినాయుడు, దేశంశెట్టి సతీష్, ఏవూరి శ్రీను, ఒడిశెల శ్రీను, ముత్యాల సుబ్బారావు, పట్టణ సిఐటియు సభ్యులు పాల్గొన్నారు. మంగళవారం అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం, చార్టెడ్ అకౌంట్స్ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం వారిచే స్థానిక తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ను కలిసి వారికి వాసవి క్లబ్ తరపున జ్ఞాపికలను అందించి చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్గా సేవలు అందిస్తున్న వట్టి నారాయణ వెంకట రమణారావు, చిన్న మణీంద్ర, మానేపల్లి రవికిరణ్, మాటూరి పంచాక్షరి, కేతల మణికంఠ, నారాయణ రాజా తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్, సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ మొత్తా శ్రీధర్ గుప్తా, రీజన్ సెక్రటరీ సేమకుర్తి రాజేశ్వర్ గుప్తా, నున్నా సుందరం, పులమర్తి రాంపండు, పలివెల ఏకాంబరేశ్వరరావు, పులవర్తి మల్లికార్జునరావు తదితర వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరి స్థానిక ఏరియా ఆసుపత్రిలోని మరి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ కూడా డాక్టర్ డే పురస్కరించుకుని వారందరికీ కూడా ఘనంగా సత్కరించి వారికి చిరు కానుకని అందజేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం వైద్యం నారాయణ హరి మరి భూలోకంలో దేవుడితో సమానము. మరి దేవుడు జన్మనిస్తే మరి వారు ఇక్కడ పుట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా డాక్టర్లందరూ కూడా పునర్జన్మలు ఇస్తారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే చూస్తూ ఉంటారు. మరి 24/7 ఏ సమయంలోనైనా సరే మరి సేవలు అందించే ఆ డాక్టర్లందరూ కూడా మరి పేదలకి ప్రతినిత్యం సేవలు అందిస్తున్న ఈ ఏరియా హాస్పిటల్లో ఉన్న సుమారు 25 మంది డాక్టర్లందరికీ కూడా చిరు సత్కారం చేసి వారు చిరు జ్ఞాపకాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ డాక్టర్సే బీసీ రాయ్ అనే ఆయన మరి పశ్చిమ బెంగాల్లో ఆయన విశేషమైన వైద్య రంగంలో విశేషమైన సేవలు అందించి అనేక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి 1882లో జన్మించి జూలై 1ని, అదేవిధంగా 1962 జూలై 1న పరమపదించారు. ఆ జూలై 1 పురస్కరించి 1962 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క వైద్య దినోత్సవాన్ని నేషనల్ వైడ్గా చేయడం జరుగుతుంది. డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనుసంధానటువంటి వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం తరఫున డాక్టర్స్ అందరికీ కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. డాక్టర్స్ అంటే 24/7 నిస్వార్థమైన సేవను అందిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారిని ప్రజల యొక్క
అనుభవాల్ని అర్థం చేసుకుని వైద్యం అందిస్తున్నారు. సో వారికి ఈ శుభ సందర్భంలో వాసవి క్లబ్ తరఫున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జేఏసీ పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 9వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికుల పంపుల చెరువు వద్ద మంచినీళ్లు విడుదల చేస్తున్న ప్రైవేట్ కార్మికులను అడ్డుకున్నారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నోకలపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రతి రమేష్, హెడ్ వాటర్ వర్కర్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా కార్మికులందరూ మండిన కడుపులతోటి టెంట్లలో కూర్చొని సమ్మె చేస్తుంటే అధికారులు మా పని పోటీ కార్మికులు పెట్టి చేయించడం జరుగుతుంది. ఇప్పుడు పోటీ కార్మికుడికి రోజుకి వచ్చి 1200, 1500 ఇచ్చి పని చేస్తున్నారు. మేమేం అడుగుతున్నాం? ఆ 1200, 1000 రూపాయలే కదా మేము అడుగుతున్నాం. మేము టెక్నికల్గా నాన్ టెక్నికల్గా జీతాలు అడుగుతున్నాం. టెక్నికల్గా 29,200, నాన్ టెక్నికల్గా 24,500 అవుతుంది. ఈ రోజు మాకు వచ్చే జీతం 15,000. 15,000లో 2,000 కటింగ్లు పోతున్నాయి, 13,000 అవుతుంది. అంటే కార్మికుడికి రోజుకి వచ్చి 433 రూపాయలు పడుతుంది జీతం. ఆ 433 రూపాయలు ఇచ్చి మేము తీసుకుంటే మేము చేస్తుంటే అక్కడ పోటీ కార్మికులు పెట్టి 1000 రూపాయలు, 1500 ఇచ్చి చేయిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే జీతం మాకు ఇవ్వచ్చు కదా. అదే రోజుకి 1000 రూపాయలు పడుతుంది, 30,000 అవుతుంది. మేము అడిగిందంతా టెక్నికల్కే 29,200 అడుగుతున్నాం మేము. కావున ప్రభుత్వం మా యందు దయించి మా న్యాయమైన డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు అశ్రద్ధ వహించవద్దని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హితవు పలికారు. మంగళవారం ఆయన పెంటపాడు మండలం కే పెంటపాడు శివారు ముక్తేపురంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు పౌష్టికాహారం ఏ విధంగా అందుతుందో పరిశీలించారు. పట్టణంలోని బేబీ సెంటర్ రోడ్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే ఇటీవల రిటైర్డ్ అయిన ఎర్ర సూర్యకాంతంను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ అయిన అవసరమైన వరకు వైద్య సేవలు అందించాలని ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గంధం సతీష్, కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన, నారాల శెట్టి సంతోష్, పంతం శేఖర్, పట్నాల రాంపండు, ముప్పిడి రమేష్ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బేబీ సెంటర్ ఆ విభాగంలో ఎర్ర సూర్యకాంతం గారు తన క్యారీరు విశిష్ట సేవలు అందించిన వ్యక్తి ఎర్ర సూర్యకాంతం గారు. నేను 2005, 2010 మధ్యన నేను కౌన్సిలర్ చేసినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలోని అక్కడున్న చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించిన విశిష్ట వ్యక్తి. నిన్నటి రోజున ఆవిడ రిటైర్మెంట్ జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఆవిడని గుర్తించి మరి ఏదైనా సరే సేవా తత్పరతతోటి పనిచేసినందుకు గుర్తింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఆవిడ రిటైర్ అయినా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవిడ సేవలు వినియోగించవలసిందిగా మరి ఆవిడని కోరుకుంటూ మరి మా భగవంతుడు ఆ కుటుంబాన్ని, సూర్యకాంతం గారిని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెరసల్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్స్ డే సందర్భంగా ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ తరఫున వైద్యులను సత్కరించారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్ అందరూ కలిసి డాక్టర్ సుబ్బారావు, జలంధర్, స్వరూప్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అనేవాడు భగవంతుడు అనేది పూర్వకాలం రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా, ధనాపేక్ష లేకుండా వైద్యం చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు దేవుడు లెక్క. కానీ ఎప్పుడైతే ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిందో, కార్పొరేట్ కల్చర్లో డాక్టర్ ప్రమేయం లేకుండా బిజినెస్ మ్యాన్ ఎంట్రీ అయ్యి ఈ మనీ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు వచ్చిందో డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న ఆ ట్రస్ట్ అనేది బ్రీచ్ అయ్యి డాక్టర్ అనేవాడు ఇక నో మోర్ గాడ్,
ప్రతి సంవత్సరం ఏంటంటే ఏదో ఒక డిసీజ్ గురించో పబ్లిక్ గురించో థీమ్ పెడతారు. ఈ సంవత్సరం ఏంటంటే థీమ్ బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. అంటే అర్థం ఏంటంటే డాక్టర్ అనేవాడు కూడా జనరల్ పబ్లిక్ లాగానే అన్ని రకాల మానసిక రుగ్మతలకి అన్ని రకాల జబ్బులకి పని ఒత్తిడి వాళ్ళు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలి. వాళ్ళ పేషెంట్లు పట్టించుకుని వాళ్ళ డిసీజెస్ అవి క్యూర్ చేస్తారు, కానీ డాక్టర్కి ఏమన్నా ఇబ్బంది వస్తే క్యూర్ చేసేవాళ్ళు ఎవరు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రత్యేకంగా డాక్టర్స్ కోసమే థీమ్ పెట్టారు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని నాకేదో ఉంది అనేటటువంటి భయం మాత్రం పట్టడం మానేయండి. నాకేదో ఉంది, నాకేదో సమస్య ఉంది, నేను సమస్యతో బాధపడుతున్నాను అనేటటువంటి భయం మాత్రం పెట్టుకోండి. సగం బలం భయం లేకపోవటమే. మానవతా సభ్యులు, పట్టణ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కార్యదర్శి, పట్టణ బీజేపీ నాయకులు తామరాడ చిన్న ఆధ్వర్యంలో డాక్టర్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పాయల సత్యప్రసాద్ను, గైనిక్ వైద్యురాలు డాక్టర్ పద్మజలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తామరాడ చిన్న మాట్లాడుతూ వైద్యులను నారాయణుడిగా కొలిచే సంస్కృతి మనదేని, ఆపద సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను మనం గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మారెడ్డి సాయి కిరణ్, ఆసుపత్రి సిబ్బంది దివ్య, నాగలక్ష్మి, జ్యోత్స్న, శర్మిల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా డాక్టర్స్ డే అంత ఇంపార్టెన్స్ రావడానికి కారణం ఏంటంటే బిధాన్ చంద్ర రాయ్ జూలై 1న 1882 సంవత్సరంలో కలకత్తా నగరంలో ఆయన జన్మించి ఆయన చేసినటువంటి విశిష్ట సేవలకి అసలు డాక్టర్ అంటే ఇలా ఉండాలి అనేటువంటి దానికి ప్రతిరూపంగా ఆయన చేశారు. అదే రోజున ఆయనకి విచిత్రం ఏంటంటే అదే రోజు జూలై 1న ఆయన పుట్టినరోజు జయంతి ప్లస్ వర్ధంతి రెండు కూడా ఒకే రోజున జరిగినాయి. అది సో అదొకటి. తర్వాత ఏంటంటే చీఫ్ మినిస్టర్గా రెండవ పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన దాంట్లోకి వెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ మొన్న కరోనా టైంలో డాక్టర్స్ చేసినటువంటి సేవలు, విశిష్ట సేవలు అందరికీ తెలిసిందే. మనకి వాళ్ళు ఇంచుమించుగా ప్రాణాలకు సైతం తెగించి ఎంతోమందిని ఆదుకుని మనకి ఆదర్శంగా నిలిచారు. భారతదేశ ప్రాచీనల నుండి నేటి వరకు కూడా వైద్యుడిని నారాయణుడి రూపంలో కొలుస్తారు. ప్రతి వృత్తికి మరొక వృత్తి తక్కువేమీ కాదు, కానీ ఆ వృత్తిని వ్యాపార రంగంగా కాకుండా సామాజిక రంగంగా ఆలోచించి మృత్యు రూపంలో ఆకర్షణ దాకా వెళ్ళేటువంటి రోగిని బ్రతికించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో సేవ చేస్తున్నటువంటి వైద్యుల్ని గౌరవించే పద్ధతి మనది. సుమారుగా మరి ప్రపంచం అన్ని దేశాలు కూడా ఈ రోజున గతంలో జరిగిన 2020 సంవత్సరంలో కరోనా లాంటి పరిస్థితుల్లో రక్త సంబంధికులు కుటుంబాలే దూరంగా ఉంటే తనకి ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా ఒక రోగిని బతికించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అతని కుటుంబానికి దూరంగా రోగికి దగ్గరగా ఉంటూ కూడా రోగిని బ్రతికించిన ప్రతి ఒక్క వైద్యుని కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ మళ్లీ 1000 రూపాయలు పెంచి ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి దుర్గారావు, పసన వెంకటేశ్వరరావు, వట్టిపులుసు సత్యనారాయణ, మద్దాల సత్యం, బైరెడ్డి కొండయ్య, కొండరాజు, వరాహల రాజు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర పండుగ వాతావరణం, ఎందుకంటే వృద్ధుల పండగ, పెద్దల పండగ, ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నాయకులతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చక్కగా ఎన్టీఆర్ భరోసా కింద 4000 రూపాయలు ప్రతి ఒక్క వృద్ధుడికి అందడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు 6000 రూపాయలు వేయటం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలని వినియోగించుకొని చక్కగా స్వీకరిస్తున్నటువంటి ఇలాంటి మహానుభావులు మన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఎయిర్ స్క్రిప్ట్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి సత్యప్రసాద్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పి పద్మజ, గైనకాలజిస్ట్ డాక్టర్ పి షమీర్ అని పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ పి శోభారాణిలను ఘనంగా సన్మానించారు. అధ్యక్షురాలు మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుంట్ల కనకదుర్గ, కె రామలక్ష్మి, విఎన్ ప్రసాద్, కుంట్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక వానపల్లిగూడెం చెరువుగట్టున వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 6వ రోజుకు చేరుకున్నాయి. వారాహిదేవి ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కూచి ప్రకాష్ శర్మ, కూచి బాలకిషోర్ శర్మ, ర్యాలీ రామకృష్ణ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానం నందు మంగళవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహోచనం, రక్షాబంధనం కార్యక్రమాలు జరిగాయి. భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజలు జరిగాయి. పట్టణ పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభించుకునేటికి 6వ రోజు ఉదయం 8 గంటల నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన, అమ్మవారికి, భైరవ స్వామికి, ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం ముగించుకుని సహస్రనామాలతోటి కూడా కుంకుమార్చన కార్యక్రమం ముగిసింది. అలాగే ఈరోజు నవరాత్రిలో ప్రతిరోజు సాయంత్రం హోమాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఆ వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా 5వ తారీఖు దశమి సందర్భంగా నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజు అమ్మవారికి మహాపూర్ణాహుతిని సమర్పించడం జరుగుతుంది. ఎవరైతే నవరాత్రుల్లో పూజ చేసుకున్నారో ఇంటి దగ్గర, ఎవరైతే పూజలు చేసుకోలేదో వాళ్ళు కూడా అందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ మహాపూర్ణాహుతిని వీక్షించడం ద్వారా కూడా నవరాత్రులు చేసిన పుణ్యఫలితం వస్తుంది. అదేవిధంగా 6వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా సాయంత్రం 5:30 దగ్గర నుంచి అమ్మవారు ప్రథమ తాంబూలాన్ని ఇస్తుంది. ఈ యొక్క స్థానిక వానపల్లిగూడెంలో అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా కూచి పవన్ శర్మ గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఈరోజు మంగళవారం పురస్కరించుకుని స్థానిక మహిళలందరూ కూడా చాలా వైభవంగా కుంకుమ పూజలు, అమ్మవారి అభిషేకాలు ఇవన్నీ కూడా పాల్గొన్నారు. అలాగే మహాపూర్ణాహుతి కార్యక్రమం అంటే ఈ యొక్క 9 రోజులు చేసినటువంటి ఈ యొక్క ఫలితం మహాపూర్ణాహుతిలో మనం వేసుకునేటటువంటి పట్టు వస్త్రం, అలాగే కురిడి, అలాగే సుగంధ ద్రవ్యాలు వీటన్నిటితోటి కూడా ఫలితం అంతా కూడా ప్రతి భక్తులకి వస్తుంది. కావున వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అత్యంత ఆఖరి ఘట్టం శనివారం రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది ఏమిటంటే మహాపూర్ణాహుతికి మన తాడేపల్లిగూడెంలో ఈ యొక్క వారాహి అమ్మవారు ఆలయం తొందరలో వెలుస్తుంది. అది కూడా కూచి పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సేవకులుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో గల శ్రీ దక్షిణముఖ సువచ్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక సింధూరార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో ప్రతి మంగళవారం సింధూర పూజలు, తమలాకు పూజలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అలంకరణలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.